సింకులో ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు వాటర్ బ్లాకేజ్ అవుతుందండి. మనము గిన్నెలు క్లీన్ చేసిన పని కంటే ఈ పనికే చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది, విసుగ్గా కూడా ఉంటుంది కదా. ఇలాంటి వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎప్పుడు రాకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో బేకింగ్ సోడాని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదండి, నేనైతే ఇలా గిన్నెలో కొన్ని హాట్ వాటర్ని వేడి చేసి ఇప్పుడు ఈ హాట్ వాటర్ని ఈ బాక్స్లో కలిపేసుకోవాలి. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా కూడా ఈ బాటిల్లో నింపేసి క్యాప్ పెట్టకుండా మనము ముందుగానే ఒక చేతి వేలిని ఇలా క్యాప్కి అడ్డంగా పెట్టేసి ఆ వాటర్ అనేది పడిపోకుండా ఉండటం వల్ల ముందుగా ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్లో ఈ బాటిల్ని ఇలా బాగా తిప్పుతూ అందులో నుంచి వాటర్ అనేది కొద్దిగా లీక్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా పైకి కిందికి అంటూ ఉంటే దాంట్లో ఉండే వాటర్ అనేది ఆ హోల్లోకి వెళ్ళిపోతుందండి. ఇలా 1 నిమిషం పాటు అలాగే చేసామనుకోండి, చూస్తున్నారు కదండి నేను చేస్తున్నప్పుడే వాటర్ అనేది ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ టైం కూడా తీసుకోదండి, ఒక 30 సెకండ్స్ లోపే ఈ వాటర్ ప్రెషర్ అనేది పూర్తిగా పోతాయి. వాటర్ బ్లాకేజ్ సమస్య ఉన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. చూసారు కదండి, వాటర్ అనేది ఎక్కడ ఆగలేదు, మనము దీంట్లో ఎంత ఉన్నా కూడా వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ వేస్టేజ్నంతా కూడా డస్ట్బిన్లోకి వేసేసిన తర్వాత దీన్ని అలాగే ఉంచేయద్దండి. వాటర్ ప్రెషర్ని మనము కొద్దిసేపు అలాగే పెట్టేసేయాలి. అప్పుడు చిన్న హోల్స్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా ఈ వాటర్ ప్రెషర్కి పూర్తిగా వెళ్ళిపోతుంది. దీనివల్ల వాటర్ బ్లాకేజ్ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా మన టైం అనేది వేస్ట్ కాకుండా ఎన్నో పనులను చేసుకోవచ్చు. స్టవ్ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ బర్నర్స్ చుట్టూ కూడా మంట అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. మనకి 2 months రావాల్సింది కూడా 1.5 monthలోనే ఖాళీ అయిపోతుంది కదా. ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో దాని చుట్టూ కూడా ఈ బర్నర్స్ చుట్టూ నెయిల్ పాలిష్ని అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిపోకముందే ఇలా తడిగా ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్కి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన బర్నర్స్ చుట్టూ మంట అనేది ఎక్కువగా రాకుండా మనము రిపేర్ చేసుకోకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. శారీస్ తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి స్పాంజ్ది వస్తుంది కదండి, దాన్ని నేను ఇలా హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 భాగాలకు మనము డబుల్ గమ్ టేపుని ఇలా కొద్దిగా కట్ చేసి ఈ స్పాంజ్ క్లాత్కి అతికించేసేయండి. ఇంట్లో బెడ్స్ అనేవి ఇలా ఒక గోడకు కానీ కార్నర్ కానీ వేసేసాం కదండి, మనము ప్రతిసారి జరపటం వలన అక్కడ గోడ అనేది ఇలా నల్లగా మారటం కానీ అచ్చులుగా పడటం కానీ జరుగుతూ ఉంటుంది. బెడ్ కింద ఏదైనా పడ్డప్పుడు తీసుకోవడానికి ఇలా మంచాన్ని జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ గోడకు తగిలి గోడ అనేది నల్లగా మారటం, క్రాక్స్ పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం కట్ చేసిన స్పాంజ్ ఉంది కదండి, ఎక్కడైతే తాకుతుందో గోడకు ఆ ప్లేస్లో వీటిని ఇలా బెడ్కి అతికించేసేయాలి. ఇలా అతికించడం వలన మనము ఎన్నిసార్లు జరిపినా కానీ లేదా పిల్లలు ఆడుకుంటూ జరుపుతున్నప్పుడు కూడా మంచం అనేది గోడకు తగలకుండా అక్కడ నల్లగా అచ్చులుగా మారకుండా నీట్గా ఉంటుంది. ప్రతిరోజు రైస్ని వండుకునేటప్పుడు ఇలా రైస్ని 2-3 times బాగా వాష్ చేసాం కదండి, ముందుగా వాష్ చేసిన వాటర్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్నాక మన ఇంట్లో ఉండే టీ పొడి కానీ కాఫీ పొడి ఏదైనా పర్వాలేదండి, 1/2 teaspoon వరకు ఈ బియ్యం వాటర్లో కలిపేసేయాలి. దీంతో పాటుగా 1/2 teaspoon వరకు పసుపును కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి. 20 daysకి ఒకసారి కానీ 15 daysకి ఒకసారి ఈ వాటర్ని చెట్లకు వేసామనుకోండి, చెట్లు అనేవి చాలా గ్రోత్గా ఎలాంటి పురుగు పట్టకుండా ఆకులు అనేవి ఇలా గ్రీనిష్గా, పూల చెట్లు కానీ షోకేస్గా పెంచుకునే చెట్లు ఏవైనా సరేనండి ఇలా అద్భుతంగా పెరుగుతాయి. పెరుగు ప్యాకెట్లో నుంచి మనకి ఎంత కావాలనో అంతే యూస్ చేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకొని కవర్ని ముడిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అంతా పెరుగు వాసన కానీ ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా కూడా ఇలా పెరుగుకు కూడా పట్టేస్తుంది. అప్పుడు మనము వేసుకున్నా కూడా స్మెల్ అనిపిస్తుంది. అలా స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన వరకు మనము ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ కానీ పెరుగు కానీ వాసన అస్సలకే ఉండదు. చాలా రోజులైనా కూడా పెరుగు ఫ్రెష్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్,
ఫేర్ లవ్లీ కానీ పాండ్స్ క్రీమ్ కానీ మనము ఫేస్కి ఏది అప్లై చేసినా సరేనండి. ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చాలామంది ఫేషియల్ చేసుకుంటారు కదా. అలా చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఫేస్ అనేది అలాగే ఉంటుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందలు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే బదులు ఇంట్లోనే ఏ క్రీమ్ వాడతామో ఆ క్రీమ్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఇలా చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లో అనేది వస్తుంది. ఇది ఫేస్కి రాసేసి మొత్తం అప్లై చేసినాక మీకు అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా అప్పుడే తెలిసిపోతుందండి. మంచి గ్లో ఉంటుంది. మనం ఇందులో పసుపు వేయటం వలన, యాంటీబయాటిక్ ఉండటం వలన ఎలాంటి మచ్చలైనా ఈజీగా తగ్గిపోతాయి. మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను చూడండి. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా కనిపిస్తుంది కదండి. ఫేస్కి అయితే ఇది అప్లై చేసిన వెంటనే మంచి గ్లో అనేది కనిపిస్తుంది. ఎండాకాలంలో ఎండుమిర్చిని మనము కారం కోసం ఇలా తొడిమెలు తీసినప్పుడు కానీ, కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమెలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులు అనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ మన కళ్ళకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది. పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి. ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి 2-3 సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అసలుకే అనిపించదు. మనము సమ్మర్లో బాగా ఎండుమిర్చి తొడిమెలు తీసినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పువ్వులను మనము దేవుని గదిలో వాడటానికి ఇలా కొన్ని కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ విడివిడి కనకాంబరాలు, మల్లెపూలు ఏ పువ్వులైనా సరేనండి, మనము బాక్స్లో స్టోర్ చేసుకున్న కవర్లో పెట్టుకున్నా కూడా త్వరగా రెక్కలు అనేవి రాలిపోయి నల్లగా తయారవుతాయి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్లు ఏదైనా సరేనండి కింద పరుచుకొని దాంట్లో పువ్వులను స్టోర్ చేసుకోవాలి. పైన మరొక న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్ని చించి అందులో వేసామనుకోండి, దాంట్లో ఉండే తడి అంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు పువ్వులు ఎన్ని రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. 5 రూపీస్ కంఫర్ట్ కానీ 10 రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా పిన్నిస్తో 2 వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీనివల్ల కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ కంఫర్ట్ ప్యాకెట్ని వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఇలా వేయటం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వాష్రూమ్లో నుంచి వస్తుంది. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే డిజైన్ బెడ్స్ కానీ డిజైన్ డోర్స్ ఉంటాయి కదండి, దాంట్లో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది సరిగా క్లీన్ చేయలేకపోతామండి. మళ్ళీ ఆ క్లాత్ను కూడా క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎంత సన్నటి డస్ట్నైనా ఈజీగా ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన పని కూడా చాలా తక్కువగా ఉంటుందండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. మనము ఇలా ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకున్నప్పుడు చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు కానీ ఎగ్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, బయటనే స్టోర్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బయట స్టోర్ చేసుకున్నా కానీ ఆయిల్ని ఇలా కొద్దిగా పై భాగాన కింది భాగాన అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్న ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఈ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉంటాయి. ఇక్కడ సమ్మర్ కాబట్టి ముందుగానే వేడిగా ఉండటం వల్ల త్వరగా ఎగ్స్ అనేవి పాడైపోతాయండి. అలా పాడవకుండా డబ్బులు అనేది వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఎగ్స్కి పైన అలాగే కింది వైపున కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. వేడిగా ప్రిపేర్ చేసినవి ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీలు ఏవైనా సరేనండి, ఇలాంటి హాట్ బాక్స్లో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనము మూత తీసిన వెంటనే కూడా ఆవిరవ్వటం వల్ల మూతకు తేమ అనేది వచ్చేసి దాంట్లో పడి అవి మెత్తగా తయారవుతాయి. ఈ హాట్ బాక్స్కి సరిపోయే విధంగా ఒక మూతను ముందుగా పెట్టేసిన తర్వాత ఈ హాట్ బాక్స్ యొక్క మూతను తిప్పేసామనుకోండి, అప్పుడు తేమ కానీ తడి అనేది కూడా ఈ హాట్ బాక్స్ యొక్క పై మూతకు చేరదు. అప్పుడు దీంట్లో మనము ఏది పెట్టుకున్నా కూడా మెత్తగా కాకుండా ఇలా వేడివేడిగా చాలాసేపు వరకు ఉంటాయి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని వైట్ వెనిగర్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు మాత్రమే వేసుకోవాలి. ఇంకేది వేయాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే మందంగా ఉండే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఈ ప్లాస్టిక్ కవర్లోకి వేసుకోవాలి.
ప్లాస్టిక్ కవర్లో ఉన్న వాటర్ని వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ కానీ లేదా ఈ షవర్కి మనము ఈ ప్యాకెట్ని అలాగే కట్టేసామనుకోండి, తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత ఈ ముడిని తీసి ఈ కవర్ని బయట పడేయాలి. అప్పుడు మనము ట్యాప్స్ని రుద్దాల్సిన పని లేకుండా ఇలాంటి షవర్స్ అనేవి నీట్గా క్లీన్గా తయారవుతాయి. దాంట్లో ఉండే హోల్స్ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతుందండి. చూసారు కదండి, షవర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. బ్రెడ్ ప్యాకెట్లో నుంచి బ్రెడ్ని తీసుకున్న తర్వాత కవర్ని అలాగే పెట్టేసామనుకోండి, దాంట్లో బ్రెడ్స్ అనేవి గట్టిగా తయారవుతాయి. ఇలా మధ్యలోకి కవర్ని కట్ చేసి 2 ముడి గట్టిగా వేసేసి గాలి చొరబడకుండా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే బ్రెడ్స్ అనేవి ఇలా మెత్తగా స్పాంజ్ మాదిరిగా ఉంటాయి. పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా వేస్ట్గా ఉన్న నిమ్మకాయని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా ఈనోని వేయండి. ఒకవేళ మీ దగ్గర ఈనో లేనప్పుడు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాష్ బేసిన్ కానీ సింక్ అనేది ఇలా నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు కొన్ని వాటర్ని వేసి సింక్ మొత్తాన్ని కూడా ఈ వాష్ బేసిన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. దీంతో మనము ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. అంతేకాదండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఇలా ఒక చీపురు కట్టర్ని తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి. ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్, పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి, దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది, కింద అస్సలకే పడదండి. ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి, ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ కూడా ఉంటుందండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి రాగి గిన్నెలు కానీ రాగి పాత్రలు ఉన్నప్పుడు అడుగు బాగానే ఇలా జిడ్డు పట్టేస్తుందండి. మనము స్టీల్ గిన్నెలను అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాం, కానీ రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనుకుంటారు, కానీ సింపుల్గానే దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. హాఫ్ నిమ్మకాయని కట్ చేసిన తర్వాత ఈ రాగి గిన్నె పైన సన్నుపును వేయాలి. అలాగే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. రసం తీసిన ఈ నిమ్మ తొక్కతోటే మనము ఈ రాగి గిన్నెను క్లీన్ చేసుకోవచ్చు. దేవుని సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి ఎన్నో రకాలు యూజ్ చేస్తాం, కానీ ఎలాంటివి కూడా అవసరం లేదండి. కొద్దిగా నిమ్మకాయ రసము, ఇంట్లో సాల్ట్ ఉంటే సరిపోతుంది. ఎన్ని పాత్రలైనా చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయలేను. ఇలా నిమ్మకాయ తొక్కతో క్లీన్ చేసుకుంటేనే ఈ ఒరిజినల్ కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఒక్క నిమిషంలోనే రాగి పాత్రను ఎంత నీట్గా క్లీన్గా చేసుకున్నామో, ఆ తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, చాలా రోజుల వరకు కూడా ఈ రాగి పాత్ర అనేది ఇలాగే ఉంటుంది, నల్లగా జిడ్డు మారకుండా ఉంటుంది. మనము రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల లిక్విడ్ని యూజ్ చేస్తాం, కానీ త్వరగా మచ్చలుగా తయారవుతుందండి. ఇదైతే అస్సలకే కాదు. అల్లాన్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ని వేసి 2-3 సార్లు నీట్గా కడిగామనుకోండి, దానికి ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఈ అల్లాన్ని ఈ వాటర్లో నుంచి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లాన్ని కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ వేడి చేయండి. ఇలా తడి అనేది పూర్తిగా ఆరిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ని కానీ లేదా ఏదైనా స్పూన్ను తీసుకొని అల్లంపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి. ఇలా చేయటం వలన ఎన్ని కేజీలైనా సరేనండి అల్లంపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చు. తడిగా ఉన్నప్పుడు పైన ఉండే పొట్టును తీయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా ఎన్నైనా తీయచ్చు. మన ఇంట్లో ఇలాంటి సోప్ బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది భాగాన వేసామనుకోండి కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది. ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి. ఈ సోప్ బాక్స్కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్, ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు, ఫెవికల్, గ్లూ గమ్ము అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు. అయిపోయిన పెన్స్ కానీ లేదా పెన్స్ అనేవి ఇలా ఇరిగిపోయినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తాం కదండి, వీటిని కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ పైన కానీ లేదా క్యాండిల్ సహాయంతో పెన్స్ యొక్క కింది భాగాన కాకుండా పై భాగాన మాత్రమే ఇలా క్యాండిల్కి కొద్దిగా వేడి చూపించి మనము చేత్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇలా సైడ్కి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ని పెన్స్ తీసుకున్నామో అన్నీ కూడా ఇలా రెడీగా చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, కొద్దిగా స్టాండర్డ్గా ఉండేది అయితే మాజా బాటిల్, దాన్నైనా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి మామూలు కూల్ డ్రింక్ బాటిల్ తోటే చూపిస్తున్నానండి. నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇక్కడ వాటర్ బాటిల్ యొక్క కింది భాగాన చిన్న చిన్న హోల్స్ కానీ లేదా ఇలా నైఫ్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 కానీ 5 కానీ ఇలా బాటిల్ చుట్టూ పెట్టేస్తున్నాను. ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కలర్ పేపర్ కానీ లేదా టేప్ కానీ ఏ షీట్ అయినా పర్వాలేదండి, ఏది ఇంట్లో ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు లేదా పిల్లలు పెయింట్ వేసే కలర్నైనా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ 2 రకాలుగా చూపించాను కదండి, నేనైతే ఇక్కడ పెయింట్ వేసేసాను బాటిల్కి. మీకు నచ్చిన కలర్ని వేసేసుకున్నాక అలాగే పెన్స్ కూడా ఉన్నాయి కదండి, దీనికి మ్యాచింగ్ నేను పెన్స్కి కూడా కలర్స్ని వేసేసాను. ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా మనం ముందుగా డైరెక్ట్గా హోల్స్ పెట్టేసాం కదండి, దాన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసామనుకోండి ఈ పెన్ అనేది ఈ వాటర్ బాటిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా వెళ్ళకుండా ఉంటే క్యాండిల్కి కొద్దిగా వేడి చేసి అప్పుడు ఈ పెన్నుని ఇలా బాటిల్కి పెట్టేసేయచ్చు. బాటిల్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము ఎన్ని పెన్స్ పెట్టుకోవాలంటే అన్నిటిని పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ 4 పెన్నులను ఈ వాటర్ బాటిల్ చుట్టూ పెట్టేసిన తర్వాత పైభాగాన క్యాప్ని తీసి ఇలా కొద్దిగా నైఫ్కి వేడి చూపించి బాటిల్ యొక్క పైభాగాన కూడా మనము ఇలా ఘాట్లు పెట్టుకుని తర్వాత దాని చుట్టూ కూడా పెన్స్ని పెట్టేసేయచ్చు. లేదా మీరు పెన్నును కొద్దిగా వేడి చూపించి అయినా ఇంతకుముందు చూపించిన ప్రకారం పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం పెన్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్కి పెట్టేసిన తర్వాత ఇలా నీట్గా కనబడుతుంది. ఈ ఖాళీ వాటర్ బాటిల్ కాబట్టి మనము దీనికి ఏదైనా బ్యాంగిల్స్ వేసినప్పుడు కింద పడిపోతుంది అనుకుంటే దీంట్లో మీరు చిన్న చిన్న రాళ్ళు కానీ ఇసుక కానీ నింపుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏది చేయలేదండి, డైరెక్ట్గా ఈ బాటిల్కి పెన్స్ పెట్టేసిన దగ్గర బ్యాంగిల్స్ని వేసుకుంటున్నానండి. ఇలా మనము బ్యాంగిల్ స్టాండ్గా చేసుకోవచ్చు. మనము ఎక్కడైనా ఏ ప్లేస్లో పెట్టుకున్నా కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి పండగకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనము బీరువాలో పెట్టుకోకుండా ఇలా బ్యాంగిల్ స్టాండ్కి పెట్టేసామనుకోండి పిల్లలకి కానీ మనం కానీ ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా తీసుకొని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు ఉన్నప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి వీటికి ఫ్లక్కర్లు కానీ చైన్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. బయట డబ్బులు ఖర్చు పెట్టి మనము బ్యాంగిల్ స్టాండ్ని తీసుకునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. పికిల్స్ని మనము ఇంట్లో ప్రిపేర్ చేసినా కానీ బయట తెచ్చుకున్నప్పుడు దాంట్లో స్పూన్ వేసి అలాగే పెట్టేసామండి, ఒక్కొక్కసారి ఇలా అంచుల వెంబడి కానీ స్పూన్ మొత్తం కూడా నల్లగా తయారవుతుంది.
మనము డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని పికిల్ క్యాప్ యొక్క లోపట ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని కొద్దిగా వేసి ఇలా పూర్తిగా రాసేయాలి. ఆ తర్వాత స్పూన్ పెట్టినప్పుడు కూడా మనం ముందుగానే ఈ స్పూన్కి ఇలా ఆయిల్ని అప్లై చేసి ఈ పికిల్లో వేసేసామనుకోండి, నల్లగా స్పూన్కి అంటకుండా ఉంటుంది. ఏ చట్నీ అయినా సరేనండి, ఇలా ముందుగానే మనము అప్లై చేసి అందులో వేసామనుకోండి, చట్నీ కూడా నల్లగా మారకుండా ఉంటుంది. ఈ పికిల్ అనేది నేను బయట తీసుకున్నానండి. ఇలా ముందుగా మనకి దీనిపైన సిల్వర్ పేపర్ వస్తుంది కదా, దాన్ని తీసేసి ఇలా యూజ్ చేసినప్పుడు ఆ సిల్వర్ పేపర్ చుట్టూ కూడా చట్నీ అనేది నల్లగా తయారవుతుంది. అది తీసేసిన వెంటనే ఇలా దాని చుట్టూ కూడా ఈ ఆయిల్ని అప్లై చేసామనుకోండి, పికిల్ అనేది చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది.